రైట్, మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా శైవ క్షేత్రాలు కావచ్చు, అన్ని దేవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులు ఈరోజు తెల్లవారుజాము నుంచి దేవాలయాలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆలయ అధికారులు కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు. బాపు ఘాట్ వద్ద రామాలయం ఆలయం వద్ద అక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాల గురించి కానీ, భక్తులకు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ మనకి వివరాలు అందించడానికి ఎస్ లహరి. ఆశ, మార్గశిర మాసం శుక్లపక్షం రోజున వచ్చేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై వచ్చి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంకి వచ్చి భక్తులకు ఆశీర్వదిస్తాడని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకుంటే విశేషంగా సకల పాపాలు కూడా తొలగి వాళ్ళను ఆశీర్వదిస్తారని చెప్పేసి భక్తుల విశ్వాసము. సో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే ఆ మహావిష్ణువు ఆలయాలు కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే ఆ స్వామివారు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు, అర్చనలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు కూడా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. సో ఇక్కడ మనం ఆలయం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనకు ఉత్తర ద్వారం కూడా అయితే భక్తులు అనేక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో బాపుఘట్లో ఉదయం దాదాపుగా 3 గంటల నుంచే ఆ స్వామివారికి విశేషమైనటువంటి పూజలు కూడా చేస్తున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణువుకి అలంకార ప్రియుడు అని చెప్పుకోవచ్చు. ఆ స్వామివారిని అలంకరించడానికి గంట టైం పైగానే పట్టిందని చెప్పేసి ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. అదేవిధంగా స్వామివారిని విశేషంగా ఈరోజు అలంకార ప్రియుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ స్వామివారు విశేషంగా దర్శనం ఇవ్వడంతో భక్తులు కనులారా వీక్షించి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తిరుగుతున్నారు. అలాగే విశేషంగా స్వామివారిని పూజిస్తున్నటువంటి పరిస్థితి కూడా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. మరి ఈ రోజు ఉత్తర ద్వారం గుండా అయితే ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అసలు విశేషంగా ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజున ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యవారు నమస్కారం. సో ముందుగా మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో కూడా దేవాలయానికి చేరుకుంటున్నారు. 365 రోజుల్లో ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంత ప్రత్యేకత ఈరోజు వైకుంఠ ఒక ధామం, అది దాని ద్వారము తెరిచే రోజు. దాని గురించి ప్రతి ఒక్క వైకుంఠ అనేది ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుందో అక్కడ ఉత్తర ద్వారం ఉంటుంది. ఆ ఉత్తర ద్వారం నుండి వచ్చి ఆ స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా పవిత్రంగా భావిస్తారు. వాళ్ళు వైకుంఠానికి చేరుకునేంత భాగ్యం దొరుకుతుంది. కాబట్టి దాని గురించి ఉత్తర ద్వారం నుండి వైకుంఠ ఏకాదశి నాడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ముచ్చుకుంద నది తీరన ఉన్న మీసాల రాముడు దేవాలయంలో శ్రీ రాహుల్ దాస్ బాబా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వైకుంఠ ఏకాదశి మీరు చూడొచ్చు. చాలా భక్తులు మన వైకుంఠ ద్వారం నుండి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళ కోసము అర్చన, తీర్థ ప్రసాదం కోసము మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకు అర్చన పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడ వెంకటేశ్వర స్వామికి దర్శనం ఎవరైతే చాలామంది భక్తులు వస్తున్నారు, అందరికీ ఈజీగా అందరికీ దర్శనం అవుతుంది. అన్ని విధాలుగా మంచిగా ఉంది. ఒకసారి మీరు అన్ని విధాలుగా కూడా చూడొచ్చు. సో ఈ ఆలయం బాపుఘట్లో ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది, పురాతనమైనటువంటి ఆలయం అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషంగా పూజలు, ఎలాంటి ప్రత్యేకతలు, అలాంటి కళ్యాణాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సో విశేషంగా ఈ రోజు కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ ఈరోజు ఉదయం 3 గంటలకు శ్రీ మీసల రాముడికి అభిషేకం జరిగింది. 1008 కోకోనట్తోని ఈరోజు అభిషేకం చేయడం జరిగింది. దాని తర్వాత ఉత్తర ద్వారము ఓపెన్ అయింది, 4 గంటలకు ఓపెన్ అయింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కళ్యాణం జరిగి ఇక్కడ అందరికీ దర్శనం చేయిస్తున్నాము. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని 4 గంటలకు ఓపెన్ అయ్యి అందరికీ దర్శనం చేస్తున్నాము. అదేవిధంగా నడుస్తున్నాయి. అదేవిధంగా బయట చూసుకున్నట్టయితే అష్టలక్ష్మిలు, అదేవిధంగా శక్తి పీఠాలు, మరి 12 జ్యోతిర్లింగాలు నిర్వహించడం అనేది అవన్నీ దర్శనం చేసుకుంటూ ఉత్తర ద్వారం నుండి అందరూ ప్రవేశం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా శ్రీదేవి సమేత భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడ దర్శించుకొని అందరూ అర్చన పూజలు చేసుకుంటున్నారు.
అయ్యవారు ఇప్పటి వరకు భక్తులు చూస్తూనే ఉన్నాను, చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు, కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ మాత్రం క్రమంగా వెళ్ళిపోతుంది. సో ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వస్తూ ఉన్నారు? సో ఇంకా ఎంతమంది రద్దీ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ? ఇప్పటికైతే ఒక 30,000 నుండి ఎక్కువనే పబ్లిక్ వచ్చింది అని మా అందాజుగా. ఇంకా చాలామంది లక్షలాది పబ్లిక్ ఇక్కడ పోయినసారి కూడా వచ్చింది, ఈసారి కూడా వస్తుందని భావిస్తున్నాము. అందరికీ ఈ దర్శన భాగ్యం దొరకాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో చూసుకోవచ్చు, అతి పురాతనమైనటువంటి ఆలయం, ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఆలయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు బార్లు తీరుతున్నారు. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామని అర్చకులు అయితే చెప్తున్నారు. సో క్రమక్రమంగా ఇక్కడ రద్దీ అనేది పెరిగిపోతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి రోజున విశేషంగా భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు కూడా బయట దర్శించుకొని వాళ్ళు ఇక్కడికి ఆ స్వామివారిని వీక్షించడానికైతే వస్తున్నటువంటి పరిస్థితి. కనులారా వీక్షించి ఆ స్వామివారు సకల పాపాలను కూడా తొలగించి ఆ స్వామివారిని విశేషంగా వాళ్ళు ఏదైనా సకల శుభాలు కలగాలని కూడా భక్తులు కోరుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే ఉదయం నుంచి కూడా అర్చనలు, అభిషేకాలు, అలాగే ఆ స్వామివారిని అలంకరణ అన్నీ కూడా ఉదయం నుంచే మొదలయ్యాయి. 3 గంటల నుంచే ఆ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేశారు. సో ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే పూర్తయినటువంటి పరిస్థితి. సో స్వామివారి ఎంత చక్కగా అలంకార ప్రియుడిగా మనకు దర్శనమిస్తున్నాడు, అలాగే సతీ సమేతంగా మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మొత్తం కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా సుందరంగా కనిపిస్తుంది. అత్యద్భుతంగా కూడా స్వామివారు మనకు దర్శనమిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ భక్తులు కూడా విశేషంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? సో ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో ఇంట్లో పూజలు చేసుకొని వచ్చారు ఇక్కడికి వచ్చారు? ఇంట్లో పూజలు చేసుకొని వచ్చాం. సో మీరు ఏమన్నా ఈరోజు ఉపవాసం ఉంటారు? సో మీరు ఏమన్నా ఏం లేదు, ఉపవాసం లేదు, షుగర్ బీపీలు ఉన్నాయి. మంచిగా చేసుకుంటాం వైకుంఠ ఏకాదశి, వెంకటేశ్వర స్వామి. స్వామివారు అంటే వైకుంఠ ఏకాదశి ఎన్నో తొలి ఏకాదశి అవి వస్తూ ఉంటాయి కదా. సో వైకుంఠ ఏకాదశి అంటే మీరు ఉత్తర ద్వారం గుండా వస్తూ ఉంటారు అంటే నమ్ముతూ ఉంటారు, స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో మీరు సో కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తారు స్వామివారిని దర్శించుకుంటుంటారు, మీ ఒపీనియన్? చాలా బాగుంది, ఇక్కడ గుడి అలంకారం బాగా చేసిండ్రు, సంతోషం. దేవుడు అందరిని మంచిగా చూడాలి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో మొత్తం మీద అయితే భక్తులు రద్దీ అయితే క్రమక్రమంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇక్కడ భక్తులు చాలామంది కూడా వస్తూ ఉంటారు, పెద్ద సంఖ్యలో కూడా భక్తుల రద్దీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ వాలంటీర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళను క్రమ పద్ధతిలో లైన్ ద్వారా పంపించి వాళ్ళకు సక్రమంగా ఆ భగవంతుని దర్శనం చేసే విధంగా అయితే కొంతమంది కృషి చేస్తుంటారు. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఉదయం నుంచి కూడా మీరు డ్యూటీలో ఉన్నారు, ఇప్పుడు అయ్యవారిని దర్శించుకోవడానికి ఇట్లా కూర్చున్నారు. సో రద్దీ ఎలా ఉంది ఇక్కడ? వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు? వస్తారు మేడం, ఈవినింగ్ వరకు అయితే 1000 మంది వస్తారు కంపల్సరీ. డోర్ ఓపెన్ చేస్తారు కదా, ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది, చాలా పబ్లిక్ వస్తారు, పీస్ఫుల్గా అవుతుంది మేడం. ఎంతమంది భక్తులు వచ్చి ఉండొచ్చు మేడం, 3-4 వేల మంది వచ్చి ఉండొచ్చు. మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ అవుతుంది, 12 తర్వాత నుంచే గుడి ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ అప్పటి నుంచే వస్తారు, దర్శనం చేసుకొని వెళ్తారు. పీస్ఫుల్ అవుతుంది మేడం, ఏ టెన్షన్ ఉండదు. సో చూసుకోవచ్చు, మొత్తం మీద అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అయితే బార్లు తిరుగుతున్నారు, అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడ చూస్తున్నాము. సో మొత్తం మీద అయితే ఉదయం తెల్లవారుజాము నుంచే దాదాపుగా 5 గంటల నుంచే భక్తులు ఇక్కడికి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇటు భక్తులు అయితే తాకిడి అయితే ఎక్కువగా కనిపిస్తుంది, కిక్కిరిసిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది, మొత్తం కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.